హాయ్ అందరికీ, నిన్న వీడియో చూశారు కదండి, ఈస్టర్ ఆరాధన వీడియో. సో చాలా బాగా ఉంది. మేము కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియోని మీ అందరూ కూడా ఆదరించారు, చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో అయితే మాకు ఈ ఈస్టర్ ఆరాధన అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని అలాగే లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ సమాధుల తోటకి వెళ్ళామన్నమాట. సో ఆ వీడియో మొత్తం కూడా నేను ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో అంతా కూడా కంప్లీట్గా చూడండి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము నీ సన్నిధిలో ఈ ప్రార్థన పర్వతం మీద నిలబడి ప్రభు ఎదుట ప్రార్థించిన ప్రతి బిడ్డ మీద మరి త్రియేక దేవుని ఆత్మ కుమ్మరింపబడును గాక. ఆమేన్, ఆమేన్. కూర్చోండి తండ్రిలారా, బంగారు తండ్రులు కూర్చోండి. గాడ్ బ్లెస్ యు. రీసెంట్గా చంటి వాళ్ళ బాబుది అన్నప్రాసనకి వెళ్ళాం కదండి. ఆ బాబుకి పాస్టర్ గారు కొండపైన పేరు పెట్టారనమాట. సో చాలా బ్లెస్సింగ్స్ అని ఫీల్ అవుతారు. చక్కని కొడుకు అంతేనా? సరే, ప్రార్థన చేసుకుందాం. ఒకటి ఈయన కూడా పెట్టి నేనంట పేరు. సరే, మిహాన్ కెవిన్. మిహాన్ కెవిన్ ఆ పేరా? చెప్పండి అందరూ. మిహాన్ కెవిన్, మిహాన్ కెవిన్. ప్రేమగల మా తండ్రి, ఈ తల్లికి ఇచ్చిన ఈ బిడ్డ మిహాన్ కెవిన్ జ్ఞానము, వయస్సు దేవుని దయల బిడ్డ వర్ధలు చేయుట కృపదైత్యం. తల్లిదండ్రులు ఇద్దరు మీతో కలిసి బిడ్డను ఒలీవ మొక్క వలె పెంచే జ్ఞానము, కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయంగా వేడుకున్నాం తండ్రి. ఏం చేస్తున్నావా? తీసుకో, నువ్వు ఉండవు. చెప్పండి అందరూ. మిహాన్ కెవిన్, మిహాన్ కెవిన్. ఇంకా ఆరాధన కంప్లీట్ అయిపోయిందండి. ఆరాధన అయిపోయిన తర్వాత అందరు కూడా రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరు కలుస్తారు. చాలా మంచిగా అందరినీ హ్యాపీగా కలిసి చక్కగా ఫొటోస్ దిగి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ పాస్టర్ గారు కూడా మా అందరికీ విషెస్ చెప్పడము చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలాగా చాలా టైం కూడా కొండపైన మేము టైం స్పెండ్ చేస్తామండి. అలాగే ఇక్కడ మా బావ వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రేయర్ చేయించుకుంటున్నారు. సో అలాగా చాలాసేపు కూడా ఇక్కడ టైం స్పెండ్ చేస్తాము. మేమే కాదండి, ఇంకా చాలా ప్లేసెస్లో కూడా ప్రపంచమంతా మన ఈస్టర్ సెలబ్రేషన్స్ వాళ్ళకి తగినట్టు వాళ్ళు చేసుకుంటారు కదా. సో ఇలాగ రిజరెక్షన్ డే మనందరం కూడా చాలా బాగా జీసస్ రైజర్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇట్లాగా ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ చర్చ్లో ఆరాధన జరుగుతుందండి. కానీ ఎర్లీ మార్నింగ్ లెగుసాం కదా, సో పిల్లలతో అంత టయర్డ్ అయిపోయి ఉంటుంది కదా. సో అందుకనేసి మేము ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చర్చ్కి అయితే అటెండ్ అవ్వట్లేదండి. ఈవినింగ్ మళ్ళీ సమాధుల తోటలో మళ్ళీ ప్రేయర్ జరుగుతుంది అక్కడ కూడా. సో అలాగా డే మొత్తం కూడా మేము ఈ ఈస్టర్ సెలబ్రేషన్స్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో కొంతమంది అనుకోవచ్చు, లాస్ట్ వీడియోలో కూడా ఒక కామెంట్ వచ్చింది, ఇట్లా లారీలతో ఊరేగించడము అది కొంచెం నచ్చలేదు అని. సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఆచారం నడుస్తుంది కదండి. అలాగే దేవుణ్ణి క్రాస్ వేసే ముందు అన్ని వీధుల్లో క్రాస్తో ఇట్లా ఊరేగిస్తారు కదా. అలాగా దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
అలాగా లారీలకి క్రాస్ అన్ని డెకరేట్ చేసేసి అట్లాగా మనకి ఆనందకరమైన విషయం కదా, జీసస్ మళ్ళీ తిరిగి లెగుస్తారు కాబట్టి అది మనం హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగా మనం ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని కొంచెం ఇన్నోవేటివ్గా అలాగా క్రియేట్ చేసి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు ఈ విధంగా ఆచారంగా నడుస్తుందన్నమాట. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా జరుపుకోవచ్చు, బట్ ఒంగోలులో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో లాస్ట్ వీడియోలో కూడా చాలా మంది మీరు చూశారు, మీకు అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను మా ఎథిక్స్, మా సెలబ్రేషన్స్ అన్నీ కూడా. ఈవినింగ్ 4 o'clock అయిందండి. మేము సమాధుల తోటకి వెళ్తున్నాము. సమాధుల తోటకి ఒక 1 week ముందు నుంచే మంచిగా సమాధుల లోపలంతా కూడా చాలా చెట్లన్నీ పెరిగిపోతాయి అన్నమాట. అవన్నీ కూడా నీట్గా శుభ్రంగా చేసి మంచిగా నీట్గా చేస్తారనమాట. సో అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, పూర్వీకుల సమాధులన్నీ కూడా చర్చ్ మెంబర్స్ అయ్యి ఉండాలన్నమాట. సో వాళ్ళందరివి కూడా ఇక్కడే ఉంటాయి. అప్పుడు అందరూ వచ్చి ఎవరి సమాధులు వాళ్ళు క్లీన్ చేయించుకుంటారు. అక్కడ వర్కర్స్ ఉంటారనమాట, వాళ్ళతో క్లీన్ చేయించేసుకొని మంచిగా పూలతో డెకరేట్ చేస్తారు. చాలా బాగుంటుంది అసలు. ఇవి అంటే ఇక్కడ సమాధుల తోట అనే ఫీలింగ్ ఉండదన్నమాట. సో అలా డెకరేట్ చేస్తారు, మంచిగా పెద్ద పార్క్ లాగా అనిపిస్తుంది. సో ఒక్కొక్క సమాధిని ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తారు అనమాట. ఇదైతే మా మావయ్య గారి సమాధి. సో ఇక్కడే మావయ్య గారి డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళది అంతా కలిపి అక్కడే ఉంటుందన్నమాట. పక్కన మావయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళది, మళ్ళీ అలాగే రైట్ సైడ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళది, మత్తయ్య వాళ్ళ చెల్లి కూతురుది, అట్లాగా అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. సో అందరికీ కూడా మేము పూలు మాది డెకరేషన్ అయిపోయిన తర్వాత మంచిగా ఒక్కొక్క ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి ప్రతి సమాధికి మేము వేసి దండం పెట్టుకొని వస్తామన్నమాట. సో ఇక్కడ ఒంగోలులో మాకు బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున ఇదొక ఆచారంగా మేము ఫాలో అవుతున్నాం అనమాట. సో ముందుగా పాస్టర్ గారు ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది, చిన్న మెసేజ్ చెప్తారు. సో ఈలోపు మేమంతా డెకరేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ అగస్టిన్ పాస్టర్ గారు వచ్చి మావయ్య సమాధి దగ్గర ప్రేయర్ చేశారు. సో అలాగా అన్ని సమాధుల దగ్గర మంచిగా ప్రేయర్స్ జరుగుతాయి. సో మంచిగా పాటలు పాడతారు, మంచిగా ఇక్కడ టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో పిల్లలు కూడా వాళ్ళ మెమరీస్, తాతయ్యతో గడిపిన మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళు కూడా చక్కగా ప్రేయర్లో ఉంటారు. మేము ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్తో మేము డెకరేట్ చేస్తామన్నమాట మా సమాధి. సో ఈసారి అయితే మేము లిల్లీస్, రోజెస్, అలాగే కొన్ని బంతి పూలు, గ్రాస్ అలా డెకరేట్ చేసామన్నమాట. ఎక్కువ క్యాండిల్స్ ఒకటే చోట పెట్టి ఇట్లాగా వెలిగించాము. మామూలుగా అయితే లాస్ట్ ఇయర్ ఇట్లా రౌండ్గా పెట్టామన్నమాట. అలాగా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా మేము డెకరేట్ చేస్తాం అనమాట. ఈ ఇయర్ ఈ విధంగా మేము మావయ్య గారి సమాధిని డెకరేట్ చేసాము. సో అందరం ఇక్కడ ప్రేయర్ చేసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మేము అందరి సమాధులు కూడా విజిట్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతాం అనమాట. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయండి, చాలా బాగుంటాయి. నేను ఇంకా ముందు మంచి వీడియోస్ మా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఈవెంట్ కూడా నేను నా వీడియోస్లో చూపిస్తాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్ యూ.